ఓం నమో భగవతే వాసుదేవాయ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరిరసమా విహారీ హరిరసమా విహారీ సతు సరసోయం మమ శ్రమ సంహారీ హరిరసమా విహారీ సతు సరసోయం మమ శ్రమ సంహారీ హరిరసమా విహారీ దయా నివృత తనుధారీ దయా నివృత తనుధారీ సంశయాతిశయ సంచారీ కయాప్యజిత వికారీ క్రియా విముఖ కృపాణధారీ క్రియా విముఖ కృపాణధారీ హరిరసమా విహారీ సతు సరసోయం మమ శ్రమ సంహారీ హరిరసమా విహారీ. ఆత్మబంధువులారా, భగవద్భక్తులారా, మనము మోక్ష సన్యాస యోగంలోనే ఉన్నాం. మోక్షం అంత సులభంగా రాదు కదా. అన్నమాచార్యుడు చెప్పినటువంటి ఈ కీర్తనలో హరి రసమ విహారి, ఆత్మలో ఆ పరమాత్మ ఆనందంగా విహరిస్తూ ఉంటాడు. హరి రసమ విహారి సతు సరసోయం మమ శ్రమ సంహారి అంటే ఎప్పటికీ మనలో ఉన్నటువంటి సమస్యలు, మనం పడుతున్నటువంటి మానసిక శ్రమ అన్నిటినీ శ్రమ సంహారి అంటే ఆ ఆత్మలో పరమాత్మ ఉన్నంత వరకు సమస్త దోషాలు, సమస్తమైనటువంటి సమస్యలు అన్నింటినీ సంహరించి ఆనందంగా ఉంచుతాడు. అందుకే హరి రసమ విహారి. దయా నివృత తనుధారి అంటే ఎప్పుడు అంటే ఆ దయతో కూడినటువంటి స్వరూపంతో ఉంటాడు ఆయన. దయాంతరంగుడు. దయా నివృత తనుధారి సంశయాతిశయ సంచారి అంటే సంశయాలన్నిటినీ కూడా ఆయన సంచారం చేస్తూ ఉంటాడు. అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి సంశయాత్మను ఒక దారిలో పెడతాడు ఆ స్వామి. సంశయాత్మకు అన్నీ సంశయంగానే ఉంటాయని మా నాయనమ్మ గారు చెప్పేవాడు. ఆ సంశయాలన్నీ కూడా దూరం చేస్తాడు. కయాప్యజిత వికారి మనలో ఉన్నటువంటి అంటే ఇంద్రియాలతో కూడినటువంటి ఈ శరీరంలో అనేక రకాలైన వికారాలు ఉంటాయి. ఆ వికారాలన్నిటినీ కూడా కయాప్యజిత అంటే ఈ కాయంలో ఉన్నటువంటి వికారాలన్నీ పోయేటట్లుగా, విడిచిపెట్టేటట్లుగా చేస్తాడు ఆ స్వామి. క్రియా విముఖ కృపాణధారి. క్రియా విముఖ అంటే ఇప్పుడు మనం చెప్పుకోపోతున్నది అదే, కర్మల గురించి. క్రియా విముఖ కృపాణధారి అంటే ఆ కృపాణము అంటే ఆ దయ అనేటువంటి కృపాణంతో అన్నింటినీ తొలగించేస్తాడు. క్రియ అంటే
కర్మ, మనం చేస్తున్నటువంటి కర్మల నుంచి మనకు విముక్తి కలుగ చేస్తాడా స్వామి అని చక్కటి కీర్తనతో ఈరోజు మోక్ష సన్యాస యోగంలోకి చాలా రోజుల తర్వాత అడుగు పెడుతూ ఉన్నాం. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ఇంతవరకు మనము కర్మ త్యాగాల గురించి చెప్పుకున్నాం. సాత్విక కర్మ త్యాగం ఎట్లా ఉంటుంది, నిజంగా కర్మత్యాగం చేసిన వాడు ఎంత ఆనందంగా ఉంటాడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం అంటే 3 విధాలైనటువంటి కర్మలుంటాయి. అనిష్టము, ఇష్టం, ఇక మిశ్రంచ అంటే 2 కలిసినటువంటివి, అనిష్టమిష్టం. ఈ 3 రకాలైనటువంటి కర్మల వల్ల ఫలం ఏ విధంగా అనుభవిస్తాడు మానవుడు అని చెప్తూ ఉన్నాడు ఆ స్వామి. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం. కర్మ యొక్క ఫలితం కూడా 3 రకాలుగా ఉంటుంది. ఓ అర్జున, ఎట్లా ఉంటుంది అంటే, డబ్బు ఇచ్చి మూలికలు కొనుక్కుంటూ ఉంటారు కదా. అంటే కర్మ ఫలాన్ని ఆశించి అమ్మేటువంటి వాళ్ళు దానికి ధనాన్ని మాత్రమే ఆర్జిస్తారు. కానీ ఆ మూలిక అమ్మినందువల్ల మూలికను సేవించి దానివల్ల ఫలితాన్ని కొనుక్కున్న వాళ్ళు అనుభవిస్తారు. అంతేనా? అమ్మినవాడు అనుభవించడు, వాడికి డబ్బు మాత్రమే వస్తుంది, అంతే. వాడికి అనవసరం, అమ్మేస్తాడు. కానీ కొనుక్కున్నవాడు దాన్ని సేవించి దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. అదేవిధంగా ఇక్కడ కర్మ ఫలాన్ని, కర్మ ఫల ఆశ ఎవరైతే విడవకుండా ఉంటాడో వాడికి మాత్రమే కర్మ ఫలం దక్కుతుంది. అంటే నేను ఏదైనా చేస్తున్నాను అంటే దానికి ఒక ఫలితాన్ని ఆశించి చేస్తున్నాను, అంతే కదా. మనం అందరం కూడా కర్మ ఫలాన్ని ఆశించే కర్మలను చేస్తాం. డబ్బు ఖర్చు పెట్టి ఒక పవిత్రమైన ప్రదేశానికి తీర్థయాత్రకు వెళితే దానికి ఒక మంచి ఫలితాన్ని ఆశించి వెళ్తున్నాం మనం కదా, ఆ స్వామిని దర్శించుకోవడానికి. అప్పుడు ఎన్ని కష్టాలు పడినా, ఎంత కష్టంగా వెళ్ళినా మనం దాన్నంతా మర్చిపోతాం. అంటే మంచి కర్మను చేస్తున్నాం మనం, ఫలితం ఎలా ఉంటుంది అని ఆలోచించకుండానే వెళ్ళిపోతాం మనం కదా. అప్పుడు మనకు మంచి ఫలమే దక్కుతుంది, కర్మ ఫలమే. ఇప్పుడు చూడండి, అలా కాకుండా కర్మ ఫలాన్ని ఆశించకుండా ఎవడైతే కర్మను ఆచరిస్తాడో వాడు కర్మ నుంచి విముక్తుడవుతాడు. కర్మ ఫలం ఎలా ఉన్నా సరే పట్టించుకోడు. అలాంటి వాడికి కర్మ ఫలము అంటదు. కాబట్టి ఇక్కడ బాట పక్కన నాటపడి ఉన్నటువంటి చెట్లు ఉంటాయి. ఆ చెట్లు ఎవడు నాటుతాడో, ఎవడికి ఆ కాయలను తినేటువంటి ప్రాప్తం ఉందో వాడే తింటాడు. నాటిన వాళ్ళందరికీ దాని యొక్క తీపి సేవించేటువంటి అదృష్టం ఉండదు. కాబట్టి ఎవరికి ఏది ప్రాప్తమో అదే దక్కుతుంది. అయితే ఇదే విధంగా కర్మ ఫలం కావాలి అని ఆశించిన వాళ్లకు మాత్రమే కర్మ ఫలము దక్కుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ కర్మాచరణం చేసి కూడా సంసారంలో కర్మ ఫలాన్ని ఎవరైతే ఆశించకుండా ఉంటారో వాళ్ళు ఈ సంసార చక్రంలో చిక్కుకోరు. వాళ్లే కర్మ సన్యాసులు అంటారు వాళ్ళని. ఇక దేవ మనుష్య స్థావరముల యొక్క జంగమము ఈ సంసారం, అన్నీ కలిసి ఉంటాయి. చెట్లు, మొక్కలు, వృక్షాలు, 84 కోట్ల జీవరాశులు, మనుషులు అందరూ కలిసి ఉన్నదే ఈ సంసారం. సంసారం అంటే ప్రపంచం, ఈ ప్రపంచం. అయితే ఇవన్నీ కూడా 3 కర్మల యొక్క ఫలితాలు. అవే మనం చెప్పుకున్నాం. అనిష్టమిష్టం మిశ్రంచ, అనిష్టం ఇష్టం 2 కలిసినది.
అనిష్టము అంటే ఇష్టం లేకుండానే, అంటే అధర్మ ప్రవృత్తితో కొంతమంది కర్మలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎలా పుడతారు అంటే, కర్మ ఫలం ఏ విధంగా ఉంటుంది అంటే, వాళ్ళు క్రిమి కీటకాలుగా పుడతారట. క్రిమి కీటకాలు మట్టిలో, మృత్తికలో, పాషాణంగా అంటే ఒక రాయిగా. నువ్వేమైనా పాషాణమా అంటాం, నీకు మనసు లేదా అంటాం కదా. ఇట్లాంటి అధర్మ ప్రవృత్తితో చేసిన కర్మల వల్ల ఈ పాషాణంగా, మృత్తిక మట్టిలో క్రిమి కీటకాలుగా జన్మ ఎత్తవలసి వస్తుంది. అదే కర్మఫలం చెప్తున్నాడు ఆ భగవంతుడు. ఇక స్వధర్మాన్ని ఆచరిస్తూ ఏమీ అక్కర్లేదు, స్వధర్మే నిధనం ధ్యేయ అన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. నీ ధర్మాన్ని నీవు విడిచిపెట్టవద్దు, పరధర్మాన్ని తెచ్చుకోవద్దు, స్వధర్మాన్ని ఆచరించు. అదేవిధంగా వేద శాస్త్రానుసారంగా, అందుకే అంటారు వేదాలు మనం ఎలాగూ చదవలేము, పురాణాలు శాస్త్రాలు అభ్యసించలేము, కానీ మంచి పనులను, పుణ్యకర్మలను పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సత్యం పలకండి, ధర్మాన్ని ఆచరించండి, చేతనైనంత దాన ధర్మాలు చెయ్యండి, వీలైతే పుణ్యతీర్థాలు సేవించండి. ఇలాగా పుణ్యకర్మలు ఆచరిస్తూ స్వధర్మంగా నడుస్తూ ఎవరిని బాధ పెట్టకుండా సత్వ గుణంతో ఎవరైతే ఉంటారో వారికి కర్మఫలం ఏ విధంగా ఉంటుంది అంటే, అర్జున, ఇంద్రాది దేవతల యొక్క ఉత్తమ శరీరాలు లభిస్తాయ్యా అంటున్నాడు. అంటే ఇంద్రుడు అంత గొప్ప, అంటే దేవతలు అంటే ఏంటి, మనుషులలోనే దేవతలు ఉన్నారు. మళ్ళీ మంచి కులంలో, మంచి కుటుంబంలో పేరు ప్రతిష్టనున్నటువంటి ఒక వంశంలో జన్మించే అవకాశము ఆ భగవంతుడిస్తాడట. అదే కర్మఫలం. ఇక రెండు కలిసింది, మిశ్రమం. భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. తీపి పుల్లని రుచులు సమ్మేళనంతో రెండింటినీ మించిన ఒక మూడవ విచిత్రమైనటువంటి స్వాదిష్టము అనే రసం లభిస్తుంది. తీపి పులుపు చూడండి, కొన్ని మనము పుల్లగా ఉంటాయి కొన్ని పళ్ళు, నారింజ పళ్ళు, కొన్ని తీపి పులుపు కలిపి ఉంటాయి. అలాగే మామిడి పళ్ళు కొన్ని చాలా తీయగా ఉంటాయి, కానీ కొన్ని పులుపు తీపి కలిపినటువంటి రసంతో ఉంటాయి. ఆ రసం అంటే యోగ సాధనలో రేచక సహాయము వలనే కుంభకము కూడా సంభవిస్తుంది. రేచకము అంటే శ్వాసను బయటికి పూర్తిగా విడిచిపెట్టి ధ్యానం చేస్తున్నప్పుడు మళ్ళీ బిగపట్టడం, కుంభకం అంటారు దాన్ని. అంటే ఎవరైతే శ్వాసను పూర్తిగా విడిచిపెడతారో వాళ్లకు కుంభకం చేసే శక్తి కూడా ఉంటుంది. ఇదే విధంగా మానవ జన్మ ఎలా ఉంటుంది అంటే, సత్య సత్యం, నిత్య అనిత్యం, అన్నిటితో కూడుకున్నదే మానవ జన్మ. ఈ మానవులు ఈ సత్యాసత్యాలు రెండికి భిన్నమైనటువంటి విచిత్ర పదార్థం ఏమిటి అంటే, శుభాశుభ మిశ్రమంతో కూడుకున్నటువంటిదే ఈ మానవ జీవితం. కొన్నిసార్లు కష్టాలుంటాయి, కొన్నిసార్లు సుఖాలుంటాయి, అన్నీ కలిసి గడియారంలో ముళ్ళలాగా. మా నాయనమ్మ చెప్తూ ఉండేది, అమ్మా, పువ్వులు అమ్ముకునే చోట కట్టెలు అమ్ముకునే పరిస్థితి రావచ్చు, కట్టెలు అమ్ముకునే చోట పువ్వులు అమ్ముకునే పరిస్థితి రావచ్చు, ఏది శాశ్వతము కాదు అని. అలాగా శుభాశుభ మిశ్రమముతో కూడినటువంటి కర్మఫలాలు మనుష్య దేహాన్ని ప్రాప్తింపచేస్తాయి. అంటే పూర్వజన్మలో మనము కొన్ని మంచి పనులు చేసుండవచ్చు, కొన్ని చెడు పనులు చేసుండవచ్చు. ఈ శుభాశుభ కర్మముల ఫలితమే మానవ జన్మ ఫలితం లభిస్తుంది, కర్మఫలం. ఇది మూడవ రకము. ఇక చూడండి, ఈ నాలుక ఊరినప్పుడు దుష్పదార్థాలు తినడానికే, అంటే మనకు చూడండి, ఐస్ క్రీమ్ మంచిది కాదు, చల్లగా తినకూడదు అంటే అదే తినాలనిపిస్తుంది. స్వీట్స్ ఎక్కువగా తినకూడదు అంటే
అవే ఎక్కువగా తినాలనిపిస్తుంది. చేదెవరూ తినరు. కానీ మందు వేసుకున్నప్పుడు, మెడిసిన్ వేసుకున్నప్పుడు చాలా చేదుగా ఉంటుంది. అదే మన శరీరానికి మంచి చేస్తుంది కదా. పెద్దవాళ్ళు మంచి మాటలు చెప్తే కూడా చాలా మందికి చేదుగానే ఉంటుంది, వినడానికి కష్టంగా ఉంటుంది. కానీ పెద్దవాళ్ల మాట పెరుగన్నపు మూట అన్నారు. కఠినంగా చెప్పినా మంచే చెప్తారు వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ముందు తిన్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి. నాలిక దాటి ముందుకు వెళ్ళిన తర్వాత పనిచేయడం ప్రారంభిస్తాయి, ఆరోగ్యము చెడిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే మనము ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళాం, చాలా చలిగా ఉంది, హాయిగా కాశ్మీరే అనుకోండి, లేకపోతే హిమాచల్ ప్రదేశ్, మంచి చలిలో వెళ్ళాం, మంచులో వెళ్ళాం, అంత హాయిగా ఆ హాయిని అనుభవించాం. మంచు పడుతోంది, మంచులో ఆటలాడి పాటలు పాడి హాయిగా తిరిగాం. అప్పుడు చాలా బాగానే ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చేసిన తర్వాత దాని యొక్క ఫలితం, కర్మఫలం ఎలా ఉంటుంది అంటే జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది. ఇవన్నీ తరువాత జరుగుతాయి. అంటే అనుభవించేటప్పుడు దాని యొక్క కష్టం తెలియదు, అప్పుడు చాలా హాయిగా అనిపిస్తాయి ఏవైనా. అలాగే ఒక వేశ్య దగ్గరికి వెళ్ళారు ఒకడు, అప్పుడు చాలా అనుభవించాడు, చాలా ఆనందంగా సుఖాలని. కానీ తరువాత వచ్చే రోగాలు ఎంత బాధను కలిగిస్తాయి, ఎంత కష్టాన్ని కలిగిస్తాయో తరువాత తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ కర్మాచరణము వలన అంగములలో ప్రౌఢత్వం సంచరిస్తూ ఉంటుంది. ఒక రుణగ్రస్తుడు ఉన్నాడు, అప్పు చేశాడు. అప్పు చేసి రకరకాలుగా భోగాలు అనుభవించాడు. రకరకాలుగా ఒక ఇల్లు కట్టుకోవడానికే అయిండొచ్చు, లేదా భోగాలు అనుభవించడానికి అప్పు చేశాడు. చాలా సంతోషంగా అనుభవించాడు. కానీ అప్పు ఎక్కడైతే చేశాడో, అప్పు కట్టాల్సి వచ్చినప్పుడు వెంటనే ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. అంతవరకు చాలా హాయిగా ఉంటాడు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే మానవుడు ఎప్పుడు కూడా కర్మ ఫలాన్ని ఎప్పుడు తప్పించుకోలేడు. శుభాశుభ కర్మల ఫలితాన్ని అనుభవించే తీరుతాడు అని చెప్తున్నాడు. జొన్న కంకి నుంచి రాలి పడితే జొన్న గింజలే పడతాయి, మళ్ళీ జొన్న కంకులే మొలుస్తాయి. అంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, నువ్వు ఏదేస్తే, విత్తు ఒకటేస్తే మొక్క ఒకటి వస్తుందా అనేవాళ్ళు. అంటే పిల్లలు కూడా, సంతానం కూడా మంచిగా ఉన్నారు, మంచి గుణాలతో ఉన్నారు, సద్గుణాలతో, అంటే విత్తు బీజం మంచిదైతే వాళ్ళు బాగుంటారు అని అనేవాళ్ళు. తండ్రి సంస్కారవంతుడు అవ్వాలి, అలాగే తల్లి కూడా సంస్కారంగా పెంచాలి, అప్పుడే పిల్లలు బాగుంటారు అనేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ మనం ఏది చేస్తే అదే మనకు కర్మ ఫలితం వస్తుంది. యద్భావం తద్భవతి. మనం మంచి పని చేస్తే, మంచి సంకల్పంతో చేస్తే ఎప్పుడు కూడా మనకు మంచే జరుగుతుంది, కర్మఫలం మంచిగానే వస్తుంది. అదే ఒకరు చెడిపోవాలని, ఒకడు బాగుపడకూడదని, స్వార్థంతో నేనే బాగుండాలి అనే ఉద్దేశంతో కర్మ చేశామనుకోండి, అప్పుడు స్వార్థంతో కూడిన ఫలితమే వస్తుంది. అంటే నీవు బాగుండాలా, అది మంచి పని అయితే నీకు మంచి జరుగుతుంది. కానీ అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి, సర్వే జన సుఖినో భవంతు అని మంచి సంకల్పంతో ఒక కర్మ చేసినట్లయితే ఆ కర్మ ఫలితం కూడా తప్పకుండా మంచే జరుగుతుంది. ఇక్కడ అదే అంటూ ఉన్నాడు. ఈ విధంగా దీనిలో పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణా. అయితే ఈ ఆత్మచేత జరగబడే క్రియలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ ఉత్పన్నమవుతూ ఉంటాయి. దేహం వేరే, ఆత్మ వేరే కదా. అయితే వీటన్నిటికీ 5 కారణాలు ఉన్నాయి. కర్మలో
జరగడానికి ఒక కారణాలు 5 కారణాలు ఉన్నాయి అర్జున అని చెప్తున్నాడు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే. సమస్త కర్మలు సంసారంలో జరగడానికి మూల హేతువులు, మూల కారణాలు ఒక 5 ఉన్నాయి అర్జున అని చెప్తున్నాడు. ఏమేమిటి ఆ 5 కారణాలు అంటే, ఆత్మతో వీటికి సంబంధము మనం ఏర్పరచకూడదు. కేవలము దేహంతోనే మనం కర్మలు చేస్తున్నాం. అంటే ఆత్మ అనుకుంటుంది తనలో ఉంది కాబట్టి, ఏ శరీరంలో ఉంటే ఆ శరీరంగానే భావిస్తుంది ఆత్మ. మనిషి శరీరంలో ఉంటే నేను మనిషిని అనుకుంటుంది. అదే ఒక జీవి శరీరంలో ఉంటే నేను ఆ జీవిని అనుకుంటుంది. కానీ ఆత్మకు దేహానికి సంబంధము ఆ దేహంలో ఉన్నంత వరకే. కాబట్టి ఇక్కడ 5 కారణాలు ఉన్నాయి. అయితే ఈ 5 కోణాల్ని నువ్వు తెలుసుకోవాలి అర్జున అని చెప్తున్నాడు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకారణ. ముంజేతి కంకణమునకు అద్దమేలా అంటారు కదా. అంటే మనం చేసేటువంటి కర్మల వల్లనే మనం ఫలితాన్ని అనుభవిస్తాం. మనకు కనబడుతూనే ఉంటుంది. ముంజేతి కంకణం అంటే చేతికి కంకణం పట్టుకుంటే మన కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది కదా. అంటే మనం ఏది చేస్తే అదే ఫలితం వస్తుంది కదా. ఈ 5 కారణాలు కూడా నీవు చేసే కర్మలు ఎలా చేస్తున్నావు, దానికి కారణభూతం హేతువులేంటి, ఇక హేతువులే ఏవైతే చూపిస్తారో అవే హేతువులుగా కనిపిస్తాయి అని చెప్తూ ఉన్నాడు. ఈ కర్మలన్నీ ఆత్మకు ఈ కర్మలతో దేనికి సంబంధమో లేదర్జున. ఈ 5 కారణాల కలయిక వల్ల కర్మకు ఏర్పడని కారణమునకు గల హేతువులు కూడా 5 అని చెప్తున్నాడు. అయితే ఆకాశంలో రాత్రింబగళ్ళు సంభవిస్తాయి. ఏ విధంగా అంటే ఆత్మలో కూడా శుభాశుభ కర్మల సంభవిస్తూ ఉంటాయి ఆత్మకు. అదేవిధంగా చూడండి, కొయ్య చేత నావ తయారవుతుంది. దానిని నీటిలో నావికులు నడుపుతూ ఉంటారు. అక్కడ గాలి నావను నడిపిస్తూ ఉంటుంది కదా. చూడండి, చేసేది దాన్ని కొయ్యతో చేస్తాడు. కొయ్య చేత చేసేవాడొకడు, ఆ నావను నడిపేవాడొకడు. నడుపుతూ ఉన్నప్పుడు దేనితో నడుస్తుంది అది? దానిలో ఉండే గాలి ప్రవాహాన్ని ఎటు నడిపిస్తే అటు నడుస్తుంది నావ. అంటే ఇవన్నీ కారణాలు, ఇవన్నీ హేతువులు. అర్థమైందా? అలాగే చూడండి, మట్టి ఉండలతో పాత్రలు తయారవుతాయి. కుమ్మరి తయారు చేస్తాడు. కానీ ఆ మట్టి పాత్రలు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయి? ఎవరు తీసుకెళ్తారు? నీళ్ళకు తేవాలంటే ఒక గృహిణి ఆ కుండను తీసుకొని నీళ్ళ దగ్గరికి వెళుతుంది. ఆ నీళ్లు ముంచి తీసుకుంటుంది. ప్రవాహం ఎక్కువ ఉండకూడదు. కానీ ఇవన్నీ కారణాలే కదా. నీళ్ల కోసం తీసుకెళ్తోంది ఆ కుండని. అదేవిధంగా వంటలకు కూడా వాడతాం కుండని కదా. వంట పాత్రలుగా కూడా ఉపయోగిస్తారు. చనిపోయినప్పుడు శ్మశానంలో దాన్ని పగలగొట్టేస్తారు. ఎన్ని విధాలుగా ఆ కుండను ఉపయోగిస్తున్నారు. కానీ ఒక్కొక్క దానికి కారణం ఒక్కొక్కటి, అనేక విధాలుగా దాన్ని ఉపయోగిస్తున్నారు కదా. అదేవిధంగా ఉదాహరణను ఇంకొకటి చెప్తాను చూడు అంటున్నాడు. ఏమిటి? సూర్య ప్రకాశమునందు అనేకములుగా పనిపాటలు చేసుకొని చుందురు. కానీ ఆ పనిపాటలతో సూర్యునికి ఏ విధమైన నిమిత్తమైన సంబంధం ఉందా? లేదు. సూర్యుడు కేవలము వెలుగును అందిస్తాడు. సూర్యుడి వెలుగును చూసి కమలము వికసిస్తుంది. మనలో ఉన్నటువంటి ప్రాణవాయువు ఉత్తేజితమవుతుంది, చైతన్యం ఉత్తేజితమవుతుంది. అలాగే సూర్యుడి వెలుగు వలన, వేడి వలన ఆకాశంలో మేఘాలు వర్షిస్తాయి. ఇన్ని రకాలు జరుగుతున్నా సూర్యుడు నిమిత్త మాత్రుడు, సూర్యుడు వెలుగు మాత్రమే ఇస్తున్నాడు. అదే విధంగా ఆత్మ ఉంటుంది అని చెబుతూ ఉన్నాడు.
అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. అయితే నీకు ఆ 5 కారణాల యొక్క లక్షణాలను విడివిడిగా చెప్తాను. అధిష్టానం తథా కర్త. అధిష్టానం, వీటన్నిటికీ అధిష్టానం ఏమిటి అంటే చూడండి, ఇంద్రియాలు, ఈ దేహము భోక్త, తన భోగ్య విషయాలతో అన్నిటినీ అనుభవిస్తూ ఉంటుంది. అనుభవించేదేమిటి? ఈ దేహము, ఈ శరీరం మాత్రమే కదా. అన్నీ ఒక కర్త, అన్నిటినీ అనుభవిస్తుంది. ఒక శుభాశుభ ఫలితాలను, అశుభ ఫలితాలను అనుభవిస్తుంది, కష్టాలను అనుభవిస్తుంది, సుఖాలను అనుభవిస్తుంది, రోగాలను అనుభవిస్తుంది, అలాగే సంతోషాన్ని అనుభవిస్తుంది. ఇన్ని రకాలని అనుభవించేటువంటి దేహం ఏమిటి అంటే అధిష్టానము. అధిష్టాన కారణం ఈ దేహం. ఈ 5 మొదటి కారణం ఏమిటి అంటే దేహము అధిష్టాన కారణము. దీనిలో ఇంద్రియాలు రాత్రింబగళ్ళు నివసిస్తూ ఉంటాయి. అన్నీ ఉన్నాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియాలు అన్నీ కూడా పనిచేస్తుంటేనే దేహం పనిచేస్తుంది. అంతే కదా. అన్నీ సక్రమంగా పనిచేయాలి. కంటి చూపు సక్రమంగా పనిచేయాలి. చెవి, నోరు, నోటి ద్వారా మనం ఆహారాన్ని తింటున్నాం. ఆహారము జీర్ణం అయ్యే అవయవాలు ఉన్నాయి. కడుపు, అలాగే జీర్ణాశయము, జీర్ణకోశం, ఇవన్నీ అవయవాలన్నిటితో కూడినటువంటి దేహము రాత్రింబగళ్ళు ఒక మిషన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అందుకనే దీన్ని అధిష్టాన కారణము అంటారు. ఇక్కడ బంధము మోక్షము అనేటువంటి జంజాటకానికి పరిష్కారం కూడా జరుగుతుంది. బంధం ఎలా జరుగుతుంది? ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, పిల్లగా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో బంధం ఉంటుంది. అలాగే పెరిగి పెద్దయిన తర్వాత, పెళ్ళైన తర్వాత భార్యతో బంధం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తనకు సంతానం కలిగినప్పుడు సంతానంతో బంధం ఉంటుంది. ముసలితనంతో అందరితో బంధం ఉంటుంది. మోక్షం జంజాటకము. అబ్బా, ఇదంతా సంసారం పెద్ద జంజాటకం అంటాం కదా. ఆ జంజాటం, ఇవన్నీ ఉంటేనే జంజాటం ఉంటుంది. మోక్షం ఎలా ఉంటుంది? సంసారంలో ఉంటూనే భగవంతుణ్ణి తలుచుకుంటే మోక్షం లభిస్తుంది. కాబట్టి దీన్ని అధిష్టానం అంటారు. రెండవది ఏంటి అర్జున అంటే కర్మకు గల రెండవ కర్త. కర్త ఎవరు? చైతన్యం కదా. ఈ కర్తనే చైతన్యమునకు ప్రతిబింబము. మనలో చైతన్యం అనేది ప్రాణం ఉంటేనే ఈ దేహం పనిచేస్తుంది కదా. ఇంజన్ ఉంటేనే ఒక వెహికల్, ఒక వాహనం నడుస్తుంది. అదేవిధంగా ఈ దేహంలో చైతన్యము అనేది ప్రతిబింబిస్తూ ఉంటేనే ఈ దేహం పనిచేస్తుంది. కాబట్టి రెండవ కారణం ఏమిటి? కర్త. అదేమిటి? చైతన్యం. అదేవిధంగా ఇక స్వప్నంలో కూడా ఒక రాజు ఏమంటాడు? ఒక రాజు ఏమనుకుంటాడు? నేను చాలా ధనవంతుణ్ణి. నిద్రలో అనేక రకాలైన కళలు వస్తూ ఉంటాయి. స్వప్నంలో దరిద్రుడు అయిపోయినట్టుగా కూడా కల వస్తుంది. అప్పుడు భావిస్తాడేమని, నేను దరిద్రుణ్ణి అయిపోయాను కదా అని. చైతన్యావస్థ అంటే కేవలం ప్రాణం ఉండడమే కాదు, నిజమైనటువంటి మనల్ని మనము తెలుసుకోవడం. అదే భగవద్గీత. ఆత్మ విచక్షణ. చైతన్యము దేహాభిమానము ఈ విడిచిపెట్టినప్పుడు మాత్రమే నిజమైనటువంటి చైతన్యం లభిస్తుంది. కాబట్టి ఇక ఇంకొకటి చూడండి. ఒకే మనుష్యుడు శృంగారాది నవరసములతో క్రమక్రమంగా ఉల్లాసము పొందినవాడై వృత్తి భేదము చే నవ విధములుగా భాసిల్లు రీతిని బుద్ధికి గల జ్ఞానశక్తి ఏకస్వరూపమైనా సరే చెవులు, కనులు, బాహ్యేంద్రియములు ఇలా భిన్న భిన్న రూపంగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మనం అనుకున్నాం కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియాలు, ఇంద్రియాలు అన్నీ సమానమే. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి భిన్న భిన్న క్రియ ఉంది, భిన్న భిన్న కర్మ ఉంది. మంచి చూసామనుకోండి, మంచిగా ఏదైనా చూసినప్పుడు మంచి దృశ్యాన్ని దాన్ని అనుభవించినట్లయితే మనకు మంచే కనబడుతుంది. అదేవిధంగా చెడు చూసామనుకోండి,
చెడు విధమైనటువంటి ఆలోచనలు ప్రవేశిస్తాయి. అలాగే మంచి గురించి విన్నాం, మంచే చెయ్యాలి, మంచి కర్మలే చెయ్యాలనుకుంటాం. అలా కాకుండా ఎప్పుడు కూడా ఆ చెడు కర్మలు, చెడు వినడము, అందుకే చెడు కనకు, చెడు వినకు, చెడు చూడకు అని చెప్తారు పెద్దవాళ్ళు. ఈ మూడింటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తారు. మనం వినేది చెవు ద్వారా, మనం మాట్లాడే మాట ద్వారా, మనం చూసేటువంటి చూపు ద్వారా అనేకమైనటువంటి సత్కర్మలు జరుగుతాయి, అదేవిధంగా దుష్కర్మలు కూడా జరుగుతాయి. కాబట్టి భిన్న భిన్న దిక్కుల నుంచి ప్రవహించు నదులు కలిసినప్పుడు ఒకే నీరు భిన్న భిన్న నదీ రూపం చేత భాసిల్లు రీతిని ఇక్కడ మూడవది ఏంటి? వాయువు. అఖండ ఏకస్వరూప క్రియాశక్తి వాయువు వల్ల లభిస్తుంది. చేతిలోకి వచ్చినప్పుడు వాయువు ఏం చేస్తుంది? మన చేతికి ప్రాణం వచ్చి మనం ఇచ్చుట పుచ్చుకొనుట అనే పని చేస్తాం. అదేవిధంగా పాదాల్లోకి వచ్చింది, నడిచేటువంటి శక్తి వస్తుంది. బుధ మార్గం నుండి వచ్చినప్పుడు మల విసర్జన చేస్తాము. వీటికే ప్రాణవాయువు. పీల్చినప్పుడు, ఆక్సిజన్ పీల్చినప్పుడు ప్రాణవాయువు అంటాం. అదే పై భాగానికి ప్రవేశించినప్పుడు, ఇక్కడ పైకి ప్రవేశించినప్పుడు ఉదాన వాయువు, కిందికి వచ్చినప్పుడు అపాన వాయువు అంట. ఇక శరీరమునంతటా వ్యాపించి ఉండే శక్తిని వ్యానవాయువు అంటారు. ఉదాన, అపాన, వ్యాన ఇవన్నీ కూడా వాయుశక్తి. మూడవ కారణం మన హేతువు ఏంటి? మూడవ హేతువు అంటే కర్మహేతువు వాయువు. ఇక శరీరమునందరి మూలలో ఇది వాయువు వ్యాపించుంటుంది. పంచభూతాల్లో వాయువు చాలా ప్రత్యేకమైనటువంటి ఇదిని తీసుకుంటుంది. ఆవులించినప్పుడు ఒక విధంగా వస్తుంది, తుమ్మినప్పుడు ఒక విధంగా వస్తుంది, త్రేంచినప్పుడు ఒక విధంగా వస్తుంది. వీటిని నాగము, కూర్మము, అలాగే కృకరము, ఈ మూడు అంటారు. మూడు విధాలుగా ఇక్కడ ఉంటుంది వాయువు. అదేవిధంగా వాయు భేదాన్ని అనుసరించి రకరకాలుగా వస్తుంది కదా వాయువు. దాని క్రియలు జరుగుతూ ఉంటాయి, దాని కర్మ ఉంటుంది. ఇక చూడండి, చివరిది అన్నిటికంటే ఐదవది ఉంది. త్రివేణి సంగమం ఏర్పడినదా అన్నట్ల ఉన్నప్పుడు దానికి మధురమైన వాక్కు, దానికి తోడు కవిత్వ సంయోగము, ఆ కవిత్వమునకు రసికత్వము ప్రాప్తించినది అంటాం. అలాగే అంతఃకరణమున సమస్త వృత్తులందు ఒక్క బుద్ధియే సర్వశ్రేష్టమైనది. బుద్ధి మంచిదైతే మనస్సు మంచి మార్గంలో నడుస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే అధిదేవత మండలము అంటారు. అంటే బుద్ధి సక్రమంగా ఉంటేనే మంచి మాటలు మాట్లాడగలుగుతాము, అలాగే మంచి చెప్పగలుగుతాము. అదేవిధంగా చూడండి, సాహిత్యం, సంగీతం, అనేక రకాలైన కళలన్నీ కూడా అధిదేవత మండలం మనకు వెనుక వైపు ఉంటుందట. మన మెదడుకు వెనుక వైపు అధిదేవత మండలం ఉంటుంది. ఆ మండలం, ఆ సూర్యుడి శక్తి, అధిదేవతల శక్తి. అధిదేవత ప్రత్యధి దేవత సిద్ధిరస్తు అని మనకు చదువుతూ ఉంటారు మంత్రాల్లో. అధిదేవత ప్రత్యధి దేవత. ఈ అధిదేవత మండలము మనకు మెదడు వెనుకాలుంటుంది. దానివల్లనే మంచి బుద్ధి మనకు భగవంతుడు ఇస్తాడు. ఆ బుద్ధి వల్ల మంచి మాట్లాడగలగడము, మంచి సాహిత్యము, మంచి సంగీతము, ఇతరులకు చెప్పగలిగే శక్తి, ధారణ శక్తి, అర్థం చేసుకునే శక్తి, ఇవన్నీ కలుగుతాయట. ఇది కారణం. ఇదేమిటి? ఐదవ కారణము. ఈ విధంగా నీకు సులభంగా అర్థమయ్యేటట్లు ఫస్ట్ దేహం చెప్పుకున్నాం, ఆ తర్వాత కర్త చైతన్యము చెప్పుకున్నాము. అదేవిధంగా ఇక మూడవది ఏం చెప్పుకున్నాం? వాయువు. వాయువు గురించి చెప్పుకున్నాము. అదేవిధంగా ఇక చంద్రుని స్థితి ఇదే విధంగా. దానికి ముందు ఇంకొకటి ఉన్నది. ఏమిటి అంటే ప్రియజనుల సాంగత్యం లభించినట్లయితే ఎట్లా ఉంటుంది? ప్రేమ.
సాంగత్యం. ఉత్తమమైనటువంటిది మనలో కలిగేటువంటి ప్రేమ స్వభావము. అదేవిధంగా కమలము, అందుపై అది పూర్తిగా ఎప్పుడు వికసిస్తుంది? సుగంధిత పరమాణువులతో ఉంటుంది కమలం. సూర్యుడిని చూసి వికసిస్తుంది. ఈ రీతిగా మంచి బుద్ధి, మంచి ప్రేమ, ఇవన్నీ కూడా కారణాలు. ఏమిటి? ఈ కర్మలకు హేతువులు అర్జున అని చెప్తున్నాడు. కాబట్టి కర్మలు అపారంగా వీటి వల్లే విస్తరిస్తూ ఉంటాయి. కాబట్టి వీటి హేతువులు కూడా మనము మళ్ళీ వీటి లక్షణాలు కూడా మనం చెప్పుకుందాం అంటూ ఉన్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం కృష్ణార్పణమస్తు.